ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం. కీర్తనలు 25వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ప్రియులారా, దేవుడు ఈరోజు కూడా మనకు ఒక చక్కని వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధిస్తానని. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, జ్ఞాపకం చేసుకో. మనము మన ఇంటికి ఏదైనా వస్తువు తెచ్చుకున్నట్లయితే ఆ వస్తువుని ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, ఎలా దాన్ని వాడుకోవాలి అనేది ఆ వస్తువు తయారు చేసిన వ్యక్తి మనకి ఒక బుక్ లాగా, ఒక మాన్యువల్ లాగా ఇస్తాడు. అదేవిధంగా మన జీవితానికి మనల్ని ఈ సృష్టినంతా సృష్టించిన సృష్టికర్త, ఆ సృష్టికర్తకి మన జీవితం గురించి ప్రతి ఒక్క విషయం తెలుసు. ఆయన మన భూత భవిష్యత్ వర్తమానం కాలంలో అన్నీ తెలుసు. ఆయన భూపునాది మునిపే, మన తల్లి గర్భంలో మనల్ని రూపింపబడక మునిపే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. అటువంటి దేవుడు మన జీవితం మొత్తం ఎరిగిన వాడు. మనం ఏ దారిలో వెళ్ళాలి, ఎటు వెళ్తే మనకు మంచిది అని ఆయన ఎరుగుడా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, జ్ఞాపకం చేసుకో. దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నట్లయితే ఆయనకి మన జీవితం గురించి సమస్తము తెలుసు కనుక మనం ఎటు వెళ్తే మంచిది, ఏ దారిలో వెళ్తే మనం అనుకున్నది మనం సాధించగలుగుతామని మనకు సమస్తం బోధించేవాడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, జ్ఞాపకం చేసుకో. దేవుని ఎందుకు భయభక్తులను కలిగి ఉంటే దేవుడు నువ్వు ఏ మార్గంలో, ఏ లక్ష్యాలు, ఏ విజయాలను సాధించాలనుకుంటున్నావో, ఏ లక్ష్యం నీ జీవితంలో నువ్వు పెట్టుకున్నావో దేవుడు అది నీకు బోధించేవాడుగా ఉన్నాడు. నువ్వు ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు, ఏం చేయాలి, ఏమి చేయకూడదు, సమస్తమును ఆయన బోధించేవాడుగా ఉన్నాడు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు దేవుని ఆనందపరచాలనుకుంటే, దేవుని నువ్వు సంతోషపరచాలనుకుంటే అయితే నువ్వు ఆయన యందు స్థిరము కలిగి భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆయన నీ యొక్క నడతలన్నింటినీ స్థిరపరుస్తాడు. అవును, నువ్వు అస్థిరమైన మార్గంలో వెళ్తున్నావా? స్థిరమలేని జీవితం కలిగి ఉన్నావా? ఎటు వెళ్ళాలో తెలియక నీ సొంత ఆలోచనల ప్రకారము, నీ సొంత ఉద్దేశాల ప్రకారము, ఎవరో చెప్పారని ఏదో చేస్తారని నువ్వు వాళ్ళ మార్గంలో, లేదంటే నీ సొంత ఆలోచనలు నువ్వు వెళ్తున్నట్లయితే ఏదో ఒక సమయంలో నువ్వు నష్టపోయే పరిస్థితి వస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, జ్ఞాపకం చేసుకో. మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే, దేవుని యొక్క కృప కొరకు మనం కనిపెట్టుకున్నట్లయితే, దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నట్లయితే మన జీవితంలో ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు అని మన మార్గనిర్దేశకుడుగా ఆయన అన్నాడు. మనం ఎటు వెళ్ళాలి అని మన మార్గమును, మనం కోరుకొనవలసిన మార్గమును ఆయన బోధించేవాడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఏ లక్ష్యాన్ని నువ్వు కోరుకుంటున్నావు, ఏ మార్గంలో నువ్వు వెళ్ళాలని కోరుకుంటున్నావు, నువ్వు అది మంచి మార్గంలో వెళ్ళాలి, గొప్ప విజయాన్ని సాధించాలని అనుకున్నట్లయితే అది నీ కుటుంబ జీవితంలో కావచ్చు, నీ యొక్క ఉద్యోగంలో కావచ్చు, నీ చదువులో కావచ్చు, ఏ విషయంలో, నీ వ్యాపారంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తే నీవు కోరుకొనవలసిన మార్గమును ఆయన నీకు బోధించేవాడుగా ఉన్నాడు. ఆయన మంచి బోధకుడు, ఆయన మంచి ఉపదేశకుడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, జ్ఞాపకం చేసుకో. నీ మార్గమును, నీ యొక్క నడతను, నీ యొక్క ప్రవర్తనను సమస్తమును ఆయన స్థిరపరిచి ఆయన కొరకు నేను మహిమకరంగా నేను మార్చుకుంటారు. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే ఆయన యందు మనము భయభక్తులు కలిగి జీవించినప్పుడు, పాపమును విసర్జించి, వ్యర్థమైన వాటిని విసర్జించి, ఆయనకి విరోధమైన వాటికి దూరంగా ఉండి దేవుని యొక్క ఆత్మీయ కార్యాల వైపు మన దృష్టి ఉంచి ఆయనతో మనం భయభక్తులు కలిగి జీవించి మన జీవితాన్ని మనం ఆయనలో స్థిరపరుచుకున్నట్లయితే ఆయన మన కోరుకొనవలసిన ప్రతి మార్గమును ఆయన బోధించేవాడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, జ్ఞాపకం చేసుకో. ఆయన నీకు మంచి బోధకుడిగా ఉండి నీవు అనుకున్న లక్ష్యాలని, నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని బోధించి నీకు గొప్ప విజయాన్ని సాధింపచేస్తాడని, నీకు ఆయనకు మహిమకరంగా ఆయనను ఆనందించే ప్రియ కుమారుడుగా, ప్రియ కుమార్తెగా నేను మార్చుకుంటానని దేవుని ఈరోజు నీతో మాట్లాడుతున్నమాట అవును అన్నట్లయితే నాతో పాటు ప్రార్థన ఏకీభవించు. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, అవును నా తండ్రి,
మీరు మా భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఎరిగినవాడు. మా జీవితాన్ని మీరు మాకంటే ముందుగా, మాకంటే గొప్పగా, అందరికంటే ఎక్కువగా మాకంటే ఎక్కువగా మీరు మా జీవితాల గురించి ఎరిగినవారు. అవున తండ్రి, ఈ లోకంలో మేము వాళ్ళ సహాయం కోసం, వాళ్ళ యొక్క ఉపాయం కోసం వెతుకుతున్నాం, కానీ మీరు సర్వజ్ఞాని అని, మా గురించి సమస్తం ఎరిగి ఉన్నవారని మర్చిపోతున్నాం. బిడ్డలు జ్ఞాపకం చేసుకో, వాళ్ళు ఎటువంటి మార్గంలో వెళ్ళాలని కోరుకుంటున్నారో అయ్యా, నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తే వాళ్ళకి మీరు బోధిస్తారని, ఎటు వెళ్ళాలో మీరు వాళ్ళు ఉపదేశిస్తారని మీరు చేసిన గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనములు. నీ యందు భయభక్తులు కలిగిన జీవితం బిడ్డలకి దయచేసి ఈ నామాన్ని మహిమపరచమని, కృపతో బలపరిచి స్థిరపరచమని, బిడ్డల యొక్క ప్రవర్తనను, బిడ్డల యొక్క నడవడికను నీలో స్థిరపరిచి నీ నామాన్ని మహిమపరచుకోమని, నీకు మహిమకరమైన జీవితం బిడ్డలకు దయచేయమని, నీవు ఆనందించే బిడ్డలుగా బిడ్డలను మార్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఆమేన్.